పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. డిజిలాకర్ పాస్పోర్ట్ సేవలు ఫాస్ట్. హార్డ్ కాపీలు అవసరం లేకుండానే దరఖాస్తు. విశాఖ పాస్పోర్ట్ కేంద్రానికి పెరుగుతున్న తాకిడి. ప్రతిరోజు 1200 వరకు అపాయింట్మెంట్స్. రీజియన్ పరిధిలోని 7 POPSKలు ఏర్పాటు. పాస్పోర్ట్ సేవలు మరింత సులభతరం చేసేందుకు విదేశీ మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. గతంలో మాదిరిగా నెలల తరబడి నిరీక్షణ చెక్ చెప్తూ ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రాలు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూ దరఖాస్తుల క్లియరెన్స్పై దృష్టి సారించాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజురోజుకి దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఫలితంగా రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. దరఖాస్తు ప్రక్రియలకు సంబంధించి ధృవీకరణ పత్రాల కోసం డిజిలాకర్ తప్పనిసరి చేసింది. మరోవైపు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పుట్టుకొస్తున్న నకిలీ పాస్పోర్ట్ వెబ్సైట్లతో జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. ఉపాధి, ఉన్నత విద్య, ఇతర అవసరాల కోసం విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్ పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రోజులు నెలల తరబడి కాళ్ళరిగేలా తిరిగినా స్లాట్లు దొరికే పరిస్థితి ఉండేది కాదు. కానీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న కీలక నిర్ణయాలతో పాస్పోర్ట్ సేవలు సులభమయ్యాయి. దళారుల ప్రమేయం లేకుండానే దరఖాస్తుదారుల చేతికి పాస్పోర్ట్ లభిస్తుంది. విశాఖపట్నంలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రంలో తత్కాల్, సాధారణ అపాయింట్మెంట్లను పెంచి కాలపరిమితిని తగ్గించడంతో పాటు శనివారం కూడా సేవలు అందిస్తుండటంతో పాస్పోర్ట్ల జారీ ప్రక్రియ కూడా వేగవంతంగా అవుతున్నాయి. మరోవైపు పోలీసుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తి చేస్తూ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ను ఇస్తున్నారు. ఈ సంస్కరణల కారణంగా పాస్పోర్ట్ కేంద్రాల్లో పనితీరు జోరందుకుంది. కోవిడ్ ఆంక్షల తర్వాత ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రాల్లో రోజు సగటున 250 మాత్రమే దరఖాస్తుదారులు వచ్చేవారు. ప్రస్తుతం విశాఖ కార్యాలయంలో 1200 వరకు దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారు. శనివారం కూడా పాస్పోర్ట్ సేవలు అందిస్తుండటంతో తత్కాల్, సాధారణ పాస్పోర్ట్ల కొరకు దరఖాస్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తపాలా కార్యాలయాల్లోనూ పాస్పోర్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. విశాఖపట్నం RPO పరిధిలో 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలతో పాటు 7 POPSKలు ఉన్నాయి. POPSKల ద్వారానే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, PCC స్లాట్లు కూడా జారీ చేస్తుండటంతో పరిశీలన ప్రక్రియ మరింత సులభతరంగా మారింది. పాత నిబంధనల ప్రకారం పాస్పోర్ట్ కోసం నెల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. అన్ని రకాల పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. అవన్నీ ఒక విధంగా ఉండాలి. ఎందులోనైనా ఒక చిన్న తప్పు దొరికినా కథ మళ్ళీ మొదటికి వచ్చేది. ఒకవేళ అన్నీ ఉన్నా ఇచ్చిన సమాచారాన్ని నిజ నిర్ధారణ చేసుకునేందుకు పోలీస్ విచారణ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ప్రజల సౌలభ్యం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు దరఖాస్తుతో పాటు 4 పత్రాలుంటే చాలు, వారం రోజుల్లో పాస్పోర్ట్ చేతిలో ఉంటుంది. ఆధార్ కార్డు, ఇందులో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్, పాన్ కార్డు ఉండాలి. వీటితో పాటు స్థానికత, క్రిమినల్ రికార్డ్, ఇంటి చిరునామాతో కూడిన వివరాలు పొందుపరిచి ఉండేలా లాయర్ అఫిడవిట్ ఉంటే చాలు. వీటిలో ఉన్న సమాచారం నిజమని నిర్ధారించుకున్న వెంటనే పాస్పోర్ట్ జారీ చేసేస్తున్నారు. ఇందుకోసం ఇటీవలే డిజిలాకర్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. డిజిలాకర్ను ఉపయోగించి అన్ని పత్రాలను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తుదారుల అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిలాకర్ను ఉపయోగిస్తే దరఖాస్తు ప్రక్రియ సమయంలో ఎలాంటి పత్రాల హార్డు కాపీలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇది మొత్తం ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వినియోగదారులు పెరుగుతున్న నేపథ్యంలో వారిని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం ఎత్తుతున్నారు. పాస్పోర్ట్ వెబ్సైట్ను పోలి ఉండేలా నకిలీ వెబ్సైట్లు సృష్టించారు. ఈ నకిలీ వెబ్సైట్లని అసలైన వెబ్సైట్ మాదిరి ఆన్లైన్ దరఖాస్తు ఫారంలను పూరించడం, అపాయింట్మెంట్స్ని షెడ్యూల్ చేయడం, ఇతర సేవల్ని అందిస్తున్నట్లు సూచిస్తుంటాయి. ఈ మోసపూరిత వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లు దరఖాస్తుదారుల నుంచి డేటాను సేకరిస్తున్నాయి. దరఖాస్తుల నుండి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. అదనపు ఛార్జీలు సైతం వసూలు చేసేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వెబ్సైట్లపై విదేశీ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.